దబ్బాడ పైడిరాజు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా. ముందు స్టార్టింగ్ ముందు 2 కిలోమీటర్స్ నడిచాను. నడిస్తే ఆయాసం దగ్గరలోకి వచ్చింది. ఆయాసం దగ్గరలోకి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నుంచి ఈసీజీ అన్నీ తీశారు. ఒక వారం రోజులకి మెడిసిన్ ఇచ్చారు. అక్కడ తగ్గలేదమ్మా. అక్కడ తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బయాసిస్ చేశారమ్మ. ఆ బయాసిస్ చేస్తే బయాసిస్లోనే వచ్చి క్యాన్సర్ కణాలు కనబడుతున్నాయని చెప్పారు. అంటే ఇదంతా ఫుడ్ వెళ్ళడం లేదమ్మా. ఏం తిన్నా వాంతులకు వచ్చేస్తుంది. తర్వాత ఇదంతా మంట, ఇదంతా ఈ మంటలాగా ఉండడం, మనిషి నిలబడలేని కూర్చొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక బ్యాంక్ అని చెప్పారమ్మ. ఆ బ్యాంక్ అని చెప్తే ఎక్కడైతే ట్రీట్మెంట్ బాగుంటుందో అక్కడికి వెళ్ళండి అని అంటే అక్కడ టాటా వాళ్ళది వదిలేసి ఇక్కడికి వచ్చానమ్మ. ఇక్కడ ఏంటుంది, ఇక్కడ పరిస్థితి చూస్తే తెలుస్తుంది కదా అని అంటే, ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఎటు ఉండవు, దాని మీద నుంచి పనిచేయాల్సింది మందు అని అంటే, సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటుంటే మనకు కావాల్సింది ఏంటి, ఫుడ్ వెళ్ళిపోతుండాలా, ఇదంతా మంట గంట ఉండగంట ఉండాలి. ఏవి తిన్నా మంట అమ్మ, తినలేను. ఆ పరిస్థితిలో ఉన్నాను. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తారు చెప్పారు. వాడిన వాళ్ళు కొంచెం మంది చెప్పారు, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే బాగుంటుందని అంటే ఇక్కడికి వచ్చాం.